ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో చాలా తెలుగు ఫాంట్స్ ఫ్రీగా ఎలా డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేయాలి అన్నది చూద్దాం. ఈ వీడియోకి 1000 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. ఒక లైక్ చేయండి. ఇక్కడ మనకి చాలా వెబ్సైట్స్ ఉంటాయి. ఇందులో మనకి సిలికాన్ ఆంధ్రాలో ఫాంట్స్ చాలా బాగుంటాయి. అసలు మనకి ఫాంట్ ఎలా ఉంటది అన్నది ఇక్కడే కనబడుద్ది. మనం ఈ టెస్ట్ రూపంలో చూసి మనకి నచ్చితే డౌన్లోడ్ చేసుకోవడమే. సపోజ్ నాకు ఈ రామభద్ర ఫాంట్ నచ్చింది అనుకోండి, ఇక్కడ మనకి డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేయడం మనకి ఫాంట్ డౌన్లోడ్ అయిపోద్ది. మనకి డౌన్లోడ్ అవుతుంది. సేమ్ అలాగే ఇక్కడ మనకి ఇంకా చాలా వెబ్సైట్స్ ఉంటాయి. ఇందులో మీకు ఏమైనా ఫాంట్ నచ్చితే పక్కనే మనకి డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. డౌన్లోడ్ ఫాంట్ అన్నాము అంటే డౌన్లోడ్ అయిపోద్ది. ఈ వెబ్సైట్స్ లింక్స్ అన్ని నీ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీరు డౌన్లోడ్ చేసుకొని యూస్ చేయడమే. ప్రతి దానికి డౌన్లోడ్ ఆప్షన్స్ ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేశారు అంటే డౌన్లోడ్ అని కనబడుద్ది. క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవడమే. ఈ ఫాంట్ కూడా డౌన్లోడ్ చేద్దాం. డౌన్లోడ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నా. కానీ నేను కొన్ని ఫాంట్స్ డౌన్లోడ్ చేశాను కదా, షో ఇన్ ఫోల్డర్ అన్నాము అంటే మనం డౌన్లోడ్ చేసిన ఫాంట్స్ అన్ని కనబడతాయి. కొన్ని ఇలాగా జిప్ ఫార్మాట్ లో వస్తాయి. మనం విన్రారర్ అనే చిన్న సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకున్నాము అంటే ఈ జిప్ ఫైల్స్ ను కూడా మనం ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఈ ఫాంట్ ని ఇన్స్టాల్ చేద్దాం అనుకున్నాం అనుకోండి, సింపుల్ గా డబుల్ క్లిక్ చేస్తా. డబుల్ క్లిక్ చేయగానే ఇక్కడ ఇన్స్టాల్ అనే ఆప్షన్ కనబడుద్ది. దీని మీద క్లిక్ చేయగానే మనకి ఇన్స్టాల్ అయిపోద్ది. ఇలాగా నేను ఒక్కొక్క ఫాంట్ ని చూసి ఇన్స్టాల్ చేయాలి అంటే ఇది ప్రాసెస్. ఇలా కాకుండా నా దగ్గర చాలా ఫాంట్స్ ఉన్నాయి. ఈ ఫాంట్స్ అన్నిటిని ఒక్కసారిగా ఇన్స్టాల్ చేయాలి అంటే ఇక్కడ 5 ఫాంట్స్ ఉన్నాయి కదా, ఈ 5 ఫాంట్స్ వరకు సెలెక్ట్ చేసుకున్నా. నెక్స్ట్ డెస్క్టాప్ మీద రైట్ క్లిక్ చేసి పర్సనలైజ్ సెట్టింగ్స్, ఇక్కడ మనకి ఫాంట్స్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. మీరు సింపుల్ గా సెలెక్ట్ చేసుకున్న ఫైల్స్ ని ఇందులోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేయడమే. ఫాంట్స్ ని ఇక్కడికి డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. మనకి ఏవైనా ఆల్రెడీ ఒక ఫాంట్ ఇన్స్టాల్ చేస్తే మీరు ఆల్రెడీ ఇన్స్టాల్ చేశారు, రీప్లేస్ చేయమంటారా అని అడుగుద్ది. ఎస్ అన్నా పర్లా, నో అన్నా పర్లా. నీ ఎస్ అంటున్నా. ఎస్ అనగానే ఆ ఫాంట్ మళ్ళీ రీప్లేస్ అయిపోద్ది. ఈ ఫాంట్స్ అన్ని మనకి ఇన్స్టాల్ అయిపోయినాయి. మీరు డెస్క్టాప్ మీద రైట్ క్లిక్ చేసి పర్సనలైజ్ సెట్టింగ్స్ కాకుండా మీరు ఫాంట్స్ లోకి వెళ్ళాలి అన్న టైప్ హియర్ టు స్విచ్ అని ఉంది కదా, ఇక్కడ ఫాంట్స్ అని టైప్ చేసి ఇక్కడ ఫాంట్స్ సెట్టింగ్స్ అని వచ్చింది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసినా మనం అదే ప్లేస్ లోకి వెళ్తాం. డైరెక్ట్ గా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేయచ్చు. ఇప్పుడు నీ ఫాంట్ ని యూస్ చేసిన దానికోసం ఇంగ్లీష్ టు తెలుగు ఫ్రెండ్స్ ఎలా కాపీ చేసి ఇప్పుడు నేను కాపీ చేసుకున్న టెక్స్ట్ ని ఫోటోషాప్ లో పేస్ట్ చేస్తున్నా. ఫాంట్ వచ్చేటప్పటికి మనం ఇన్స్టాల్ చేసుకున్న బోలో తమ్ముడు. ఈ ఫాంట్ ను మార్చాలి అంటే సెలెక్ట్ చేసుకొని మనకి రామభద్ర ఫాంట్ కూడా బాగుంటది. రామభద్ర అప్లై చేస్తున్నా. ఈ ఫాంట్ సైజ్ పెంచుకోవచ్చు, అలాగే కలర్ మార్చుకోవచ్చు. సేమ్ ఇలాగే మన MS వర్డ్ లో కూడా యూస్ చేసుకోవచ్చు. కంట్రోల్ V అంటున్నా. ఈ టెక్స్ట్ సైజ్ పెంచుకోండి. ఇక్కడ మనకి ఫాంట్స్ ఉంటాయి కదా, ఇందులో మనం ఇన్స్టాల్ చేసిన ఫాంట్ అప్లై చేద్దాం. ఇక్కడ మనకి రామభద్ర ఉంది కదా, ఇది అప్లై చేయండి. నెక్స్ట్ ఇంకా సైజ్ పెరగాలి అంటే సైజ్ పెంచుకుంటారు. ఇంకా మిగతా ఆప్షన్స్ అన్ని మనకి మామూలే. బోల్డ్ అప్లై చేసుకోవచ్చు, ఇటాలిక్ కింద మార్చచ్చు, అండర్లైన్ ఇవ్వచ్చు, అలాగే కలర్లు మార్చచ్చు. ఈ ఆప్షన్స్ అన్ని మనం ఇన్స్టాల్ చేసుకున్న ఫాంట్స్ కి అప్లై అవుతాయి. చూసారు కదా ఫ్రెండ్స్, నా టీచింగ్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీకు ఇంకా చాలా కంప్యూటర్ ట్యుటోరియల్స్ కావాలి అంటే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పైన కంప్యూటర్ ట్యుటోరియల్స్ ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను. ఇక్కడ క్లిక్ చేసి అన్ని ట్యుటోరియల్స్ చూడండి. అలాగే మన ఛానల్లో మనకు బాగా యూజ్ అయ్యే చాలా సాఫ్ట్వేర్లు ఫుల్ కోర్సులు చెప్పాను. ఒకసారి మన ఛానల్ కి వెళ్ళి చెక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.